హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా ఫ్యాషన్ బొటిక్. ఈరోజు 5th డే ఫ్రీ టైలరింగ్ క్లాసెస్లో 5th డేకి అయితే వచ్చేసాం కదా మనం. ఈరోజు వీడియోలో వచ్చేసి మీరు కామెంట్స్లో అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ ఈ వీడియోలో అయితే నేనైతే ఆన్సర్ చేయాలి అనుకున్నాను. ఆన్సర్తో పాటు ఈ బ్లౌజ్ కటింగ్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమేమి డౌట్స్ వచ్చాయి, దాన్ని ఎలా చేయాలి, ఎలా సరిదిద్దుకోవాలి అనేసి ఆ డౌట్స్ అన్నీ అనేది అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ మనం ఇట్లా ఎక్స్ట్రా లైన్ అయితే వేసేసుకొని 1/2 ఇంచ్కి ఒక లైన్ వేసుకొని బ్లౌజ్ లెంత్ అయితే తీసుకోవాలి. మనం బ్లౌజ్ లెంత్ అనేది ఇక్కడ 13 3/4 అయితే వచ్చింది. 14కి 2 పాయింట్స్ తక్కువగా అయితే లెంత్ ఉందన్నమాట. 13:30 అనమాట. ఇక్కడైతే నేను అంత అయితే మార్క్ చేసుకుంటున్నాను. మామూలుగా బొటిక్ స్టైల్లో అయితే కనుక మాస్టర్స్ అయితే ఫస్ట్ మెజర్మెంట్స్ అన్నీ తీసేసుకొని ఒక బుక్లో కానీ ఒక క్లాత్ పైన కానీ రాసేసుకుంటారు. అట్లా అయితే నేను ఫస్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. కానీ కొంతమందికి అయితే అర్థం కాలేదు, మేము అట్లా రాసుకోలేము, అలాగే ఓన్గానే బ్లౌజ్ మెజర్మెంట్ తీస్తూ ఎట్లా బ్లౌజ్ కట్ చేయాలి అనేసి అయితే కొంతమంది అయితే అడిగారు. వాళ్ళ కోసం అయితే నేను ఇట్లాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఇంకా చంక డౌన్ అనేసి ఎట్లా దేని ఆధారంగా మీరు 6 తీసుకుంటున్నారు అనేసి అయితే అడుగుతున్నారు. మామూలుగా అయితే ఎవరికైనా కానీ 6 తీసుకుంటే డీప్ నెక్స్ట్కి అయితే సరిపోతుందండి. కానీ ఇక్కడ మనం ఆల్తి బ్లౌజ్ ప్రకారం మెజర్మెంట్ బ్లౌజ్ ఎట్లా ఉందో దాని ప్రకారం అయితే మనం మెజర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇట్లా చంక నుండి దిగువకు ఎంత ఉందో దాని ప్రకారం మనం ఈ వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా అయినా కానీ మెజర్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకుంటే ఎంత వస్తుందో అదే మనకు చంక డౌన్ అనమాట. అట్లా అయినా తీసుకోవచ్చు. లేదు మన ఓన్ మెజర్మెంట్స్ అనుకుంటే కనుక 6 తీసుకోండి. ఫస్ట్ 6 తీసుకున్నాక అంతకన్నా మనకు ఎక్కువ వచ్చింది చంక కన్నా రౌండ్ కొలిచి చూస్తే అనుకుంటే అప్పుడు 5/2కి తగ్గించుకోండి. లేదనుకుంటే ఇంకా తక్కువ వచ్చింది అనుకుంటే 6/2 పెంచుకోవాలన్నమాట. ఆ మాదిరిగా మన చంక డౌన్ అయితే డిసైడ్ చేస్తాము. చంక సైజ్ బట్టించి బ్లౌజ్ సైజ్ బట్టించి చంక డౌన్ అనేది ఏమి ఉండదండి. మనం లూజు వచ్చిందా టైట్ వచ్చిందా అదే దాన్ని బట్టించి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఆ చంక డౌన్ అనేది అలా మనం ఓన్గా అనేది అట్లా తీసుకుంటాం. డీప్ నెక్స్ట్కి ఎవరికైనా మినిమం అయితే 6 వస్తుంది. ఇంకా మరీ ఎక్కువ ఉందనుకుంటే 6/2, లేదనుకుంటే 5/2, ఆ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ వెస్ట్ సైజ్ అయితే ఫుల్ రౌండ్ అయితే తీసేసుకోండి. నాకు ఇక్కడైతే 30 వచ్చింది. 30లో ఇంకా /4 చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే మనకి ఎంత వస్తుందో అదే వెస్ట్ సైజ్ అయితే ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. మీకు అట్లా అర్థం కాలేదు అంటే టేప్ని 30 తీసుకొని 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే ఎంత వస్తుందో అంత మార్కింగ్ చేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ 7/2 అయితే వచ్చింది. మళ్ళీ 1 ఇంచ్ టక్స్ కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాను. 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఆ మాదిరిగా మొత్తం అయితే నాకు వెస్ట్ సైజు టక్స్ కోసం పట్టించుకున్నాం కదా, అది కానీ కలిపి 8/2 వచ్చిందనమాట. దానికి 2 పాయింట్స్ కలుపుకుంటే మనకు 8:30 అయితే వస్తుంది. దానికి 2 ఇంచులు ఖర్చు పెట్టుకుంటే చెస్ట్ లూజ్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. అట్లా లేదు అనుకుంటే మనకు 30కి 5 ఇంచెస్ కలుపుకుంటే 35 వస్తుంది కదా. అట్లా చేసుకున్నా కానీ /4 చేసుకున్న 8 3/4, 9కి 2 పాయింట్స్ తక్కువగా 9 ఇంచెస్ అయితే ఇట్లా మార్కింగ్ చేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా కొంచెం పెద్ద సైజు ఎక్కువ ఉండాలి, బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకా 1/2 ఇంచ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 9 అయితే పెట్టుకోవచ్చు ఎక్కువ పెద్ద సైజు అనుకుంటే. మనకు డౌట్ ఉంటే కనుక బాడీ మెజర్మెంట్స్తో కానీ ఇట్లా బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ నెక్ వెడల్పు వచ్చేసి 2/2, షోల్డర్ వచ్చేసి 2.5 ఉంది. 2.5 అయితే నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మొత్తం టోటల్ కలుపుకొని ఇక్కడ చంక డౌన్ లైన్లో కానీ మార్క్ చేసుకునేసి ఇట్లా రౌండ్ అయితే తీసుకోండి. ఇట్లా రౌండ్ తీసుకున్న తర్వాత మనకు చూడంగానే అర్థమైపోతుంది రౌండ్ కానీ ఎంత గ్యాప్ ఉండాలి అలా ఏం లేదు. మనకు చేత్తో ఇట్లా గీస్తేనే ఐడియా వచ్చేస్తుంది నాకైతే కనుక. నెక్స్ట్ చంక రౌండ్ అయితే ఇక్కడ 8 వచ్చేసింది. మెజర్మెంట్ బ్లౌజ్ కూడా చెక్ చేసుకున్నాను అనమాట. దానికి కూడా 8 ఉందండి. 8 ఉంటుంది కాబట్టి కరెక్ట్గానే వచ్చినట్టు. మనకి ఇక్కడ ఎక్కువ వచ్చిందంటే చంక డౌన్ లైన్ కొంచెం తగ్గించుకొని లైన్ వేసుకుంటే అప్పుడు చంక గీసుకున్నా సరిపోతుంది. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకుంటే తగ్గించుకొనేసి చంక గీసుకున్నా సరిపోతుంది అనమాట. ఇక్కడైతే మినిమం ఆల్మోస్ట్ అయితే అందరికీ కరెక్ట్గానే వస్తుంది నాకు తెలిసి. ఎవరు 10% అట్లా కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. అందుకనేసి నేను 6 అనేది చంక డౌన్ అనేది చెప్పాను. నెక్స్ట్ వీపు అంటే బ్యాక్ నెక్ దగ్గర ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ 4.5 అయితే వచ్చిందనమాట. నేను ఇక్కడ 4.5 మార్కింగ్ చేసుకుని 2 పాయింట్స్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను స్టిచెస్ కోసం అనేసి. ఇంకా 3 ఇంచెస్ నెక్ వెడల్పు, పైన 2/2 చేసుకున్నాం కదా, కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకునేసి ఆ 2 లైన్లు కలిపేసుకున్న తర్వాత ఇట్లా రౌండ్ అయితే తీసేసుకోండి. నెక్ మనం ఎంత డీప్గా రౌండ్ తీసుకుంటే అంత నీట్గా రౌండ్ అనేది వస్తుంది అనమాట. మనం డీప్ వేసేదాన్ని బట్టించి రౌండ్ అనేది ఉంటుంది.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ నెక్ 2 షోల్డర్స్ ఒక చోట పెట్టుకునేసి మొత్తం అయితే ఇట్లా కొలత చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా మనకు నెక్ అనేసి. ఇది కొంచెం అయితే ఎక్కువ వస్తుంది, మెజర్మెంట్ బ్లౌజ్లోనే కొంచెం ఎక్కువ ఉందన్నమాట. నేను అప్పుడు 2 పాయింట్స్ కిందకి 2 పాయింట్స్ వెడల్పు అయితే ఎక్స్ట్రా చేసుకున్నాను. అప్పుడైతే నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట బ్యాక్ నెక్ అనేది. ఇట్లా చేసుకున్న తర్వాత రౌండ్ కూడా మళ్ళీ కరెక్ట్గా గీసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలత చూసుకున్నాను. కరెక్ట్గానే వచ్చేసింది కొలత అయితే కనుక. చాలామంది అడుగుతున్నారండి, నెక్ 2.5 పెట్టుకుంటే షోల్డర్లు జారిపోతున్నాయి, చంక డౌన్ 6 పెట్టుకుంటే భుజాలు జారిపోతాయి, చంక లూజ్ వచ్చేస్తుంది అలా అంటున్నారు. అలా ఏం ఉండదండి. ఈ మెజర్మెంట్స్తో మీరు ఒకసారి బ్లౌజ్ కట్ చేసి చూడండి, వేసుకొని చూడండి. అప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే కామెంట్ చేయండి, నేను దానికి ఎట్లా చేయాలి అనేసి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనకు చంక టైట్ ఉంటే కనుక షోల్డర్ జారిపోయే ఉంటుంది అన్నమాట. షోల్డర్ అయితే జారిపోతుంది చంక టైట్ ఉన్నా కానీ, చంక ఎక్కువ మరీ లూజ్ ఉన్నా కానీ, ఇంకా నెక్ మరి కరెక్ట్గా స్టిచ్ చేసుకోకపోయినా సాగబెరికి అట్లా స్టిచ్ చేసుకున్నా కానీ షోల్డర్స్ అయితే జారిపోతాయి. అట్లా జారకుండా మనం కరెక్ట్గా అయితే కటింగ్ కరెక్ట్గా చేసుకోవాలి, స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవాలి. అట్లా చేసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇంకా షోల్డర్ దగ్గర కట్ చేసుకునేప్పుడు నేను చెప్పాను కదా, కొద్దిగా ఒక 2 పాయింట్స్ అనేది ఇట్లా క్రాస్గా కట్ చేసుకోండి షోల్డర్. నేను కట్ చేసినప్పుడు గమనించండి, దాంట్లో అయితే షోల్డర్ కటింగ్లో నీకు అర్థమవుతుంది. అట్లా కట్ చేసుకుంటే కనుక షోల్డర్ డ్రాప్ అనేది ఉండదు మనకు. ఇంకా బ్యాక్ సైడ్ టక్స్ పట్టించేప్పుడు కానీ మరీ ఎక్కువ పట్టించేసినా షోల్డర్ అయితే డ్రాప్ అయిపోతూ ఉంటుంది. ఇంకా లేదు మరీ తక్కువ పట్టించినా కానీ షోల్డర్ డ్రాప్ అయిపోతుంది అనమాట. అట్లా లేకుండా కరెక్ట్గా అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్కి అయితే వీలర్తో ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఎందుకంటే సైడ్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, కరెక్ట్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము డాట్స్ పాయింట్స్కి అయితే ఇట్లా సగానికి మార్క్ చేసి ఫోల్డింగ్ చేసేసుకొని 3.5 మనకు ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్లో కానీ చెక్ చేసుకుంటే కనుక 3.5 ఉంది. 3.5 అయితే నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. 3.5 మార్క్ చేసుకుంటే మనకు డాట్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్కడైతే కటింగ్ చేసుకున్నామో దానికి ఆపోజిట్లోనే ఇట్లా క్రాస్గా అయితే మనం అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మనకు ఆపోజిట్లో ఇట్లా బ్యాక్ ఎక్కడ కట్ చేసినామో దానికి ఆపోజిట్లో ఇట్లా క్రాస్గా అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. క్రాస్ కటింగ్ అయితే కనుక క్రాస్ కటింగ్ మనం ఎట్లా మెజర్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఎట్లా మనం ఐడెంటిఫై చేసుకోవాలి క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అనేది చూడండి. ఈ బ్లౌజ్లో ఫ్రంట్ అయితే మనం షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా కొద్దిగా పెట్టుకుంటే చూడండి ఇట్లా మెలికలు తిరిగిపోతుంది అనమాట క్రాస్ అయితే. బ్యాక్ సైడ్ మన స్ట్రైట్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ అయితే చూడండి ఇట్లా స్ట్రైట్గా ఉందన్నమాట. ఆ విధంగా మనం చెక్ చేసుకుంటే కనుక క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అనేది మనకు ఐడియా వస్తుంది. ఇట్లా క్రాస్ కటింగ్ ఈ బ్లౌజ్ అయితే కనుక మీరు చూసారు కదా, అందుకనేసి నేను ఇట్లా క్రాస్ కటింగ్ అయితే ఇట్లా క్రాస్గా అయితే మార్క్ చేసుకుని, స్ట్రైట్ అయితే మీరు స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇక్కడైతే 7 ఉందన్నమాట. నేను 7 మార్కింగ్ చేసుకునేసి ఇట్లా మళ్ళీ కరెక్ట్గా రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఇట్లా చూసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి వచ్చేసి 3 ఇంచెస్ ఉందన్నమాట నాకు ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ అయితే. ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 4/2 అయితే మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో సైడ్ వచ్చేసి క్రాస్ బెల్ట్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే ఉంది చూడండి. ఇట్లా నా ఓపెన్ సైడ్ నుంచి ఆపోజిట్ అక్కడ నేను మళ్ళీ సైడ్స్ 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డాట్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ డాట్ పాయింట్ వరకు క్రాస్ బెల్ట్ వరకు మనం మెజర్మెంట్ చూసుకుంటే కనుక ఇక్కడ 12/2 అయితే వచ్చిందనమాట. ఇక్కడ 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. నేను 13/2 అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వీలర్తో వచ్చేసి ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. మార్క్ని ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత అటు సైడ్ మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకునేసి చెస్ట్ దగ్గర కట్ చేసుకుంటే కనుక సరిపోతుంది. ఇట్లా షోల్డర్ నుంచి చంక నుండి సైడ్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేసేసుకొని, నేను లాస్ట్ వీడియోలో వచ్చేసి చెస్ట్ పార్ట్ ఫస్ట్ టక్స్ పార్ట్కి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత సైడ్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాను కదా. మీకు అలా అర్థం అవ్వకుంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకొని ఇట్లా క్రాస్గా లైన్ వేసుకున్న తర్వాత ఇలా కూడా కటింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెస్ట్ పార్ట్ దగ్గర ఒకవేళ కొంచెం ఎక్స్ట్రా ఉంటే కనుక సైడ్ కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా అయితే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఇట్లా కానీ అట్లా అర్థం కాని వాళ్ళు ఇట్లా కానీ కటింగ్ చేసేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది ఇట్లా చేసుకున్నప్పుడు. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఇట్లా సైడ్ పట్టి దగ్గర ఇట్లా అంతా కట్ చేసేసుకుని 3 డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ 3 కలుపుకుంటూ ఇట్లా షేప్ లాగా పెట్టుకొని కట్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చంక దగ్గర ఇట్లా షేప్ అయితే తీసుకోండి. కొంచెం రౌండ్ దగ్గర కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ కొద్దిగా లైట్ కట్ చేసుకుంటే చంక షేప్ అనేది వచ్చేస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి డాట్స్కి మెజర్మెంట్ తీసేసుకోండి. ఇట్లా నేను చెప్పిన విధంగా ఓన్గా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు డాట్స్కి, లేదనుకుంటే మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే చేయాలి అనుకుంటే ఇట్లా 1/2 ఇంచ్ ఫస్ట్ లైన్ వేసేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత మార్క్ ఉంటే ఎంత వాళ్ళు చేశారో టక్స్కి అంత సేమ్ మెజర్మెంట్ పెట్టుకునేసి అట్లాగైనా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు 3 అయితే వచ్చేసింది. ఫస్ట్ మెయిన్ డాట్కి అయితే కనుక 3 గ్యాప్ తీసేసుకొని ఇంకా పైనకు వచ్చేసి చూడండి 2.5 అయితే ఒరిజినల్ ఉంది, ఇంకా 1/2 ఇంచు స్టిచ్చింగ్ బ్లేక్ అంతే ఎక్స్ట్రా చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వెడల్పు అయితే 2 ఇంచెస్ వచ్చిందనమాట. ఆ విధంగా ఇట్లా మార్కింగ్ చేసేసుకొని 2 ఇంచెస్ తర్వాత గ్యాప్ తీసేసుకొని పైన డాట్స్ అయితే ఇట్లా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. పట్టీ సైడ్ మార్కింగ్ చేసుకున్నప్పుడు ఆ క్లాత్ ఎంత ఉందో దాంట్లో హాఫ్ చేసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట. సేమ్ మీరు బ్లౌజ్ కట్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయితే పడకుండా కరెక్ట్గా ఫస్ట్ మీ బ్లౌజెస్ మీద అయితే ట్రై చేయండి. కరెక్ట్గా వచ్చిందంటే కనుక తర్వాత వేరే వాళ్ళ బ్లౌజెస్ మీద ట్రై చేయండి, మీకు అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా వస్తాయన్నమాట. ఫస్ట్ మన బ్లౌజ్ మీద మనం ట్రయల్ చేసుకుంటే ఏం ప్రాబ్లం వస్తుంది, మనం ఏం రాంగ్ కుడుతున్నాం అనేది మనకైతే అర్థం అవుతుంది కదా. అందుకనేసి ఫస్ట్ ఎవరు బ్లౌజ్ మీద వాళ్ళైతే ప్రాక్టీస్ చేసుకోండి, ఏం ప్రాబ్లం వచ్చేది అర్థం అవుతుంది. ఖచ్చితంగా మనం ట్రై చేస్తే కనుక రానిదంటూ ఏది ఉండదు కదా. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఏదైనా కానీ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీ అండి, మనం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోవాలంతే. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్స్ ఇప్పుడు ఎక్స్ట్రా మిగిలింది కదా, ఆ క్లాత్ అయితే కనుక 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ సైజు కన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు. అట్లా చేసుకొని ఎంత వస్తుందో అంత ఒక పార్ట్ అయితే తక్కువగా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకు. ఫస్ట్ లెవెల్ కోసం ఒక లైన్ అయితే వేసేసుకోండి, తర్వాత 1/2 ఇంచు ఒక లైను, తర్వాత వచ్చేసి హ్యాండ్ లెంత్ కోసం మనకి ఎంత అయితే మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత ఉందో అంత అయితే మార్కింగ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కస్టమర్ అయితే కనుక బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారు, ఫుల్ హ్యాండ్స్ కావాలి, ఎల్బో వరకు హ్యాండ్స్ కావాలి అనేసి 9.5 అయితే లెంత్ ఇచ్చారనమాట. నేను 1/2 ఇంచ్ ఫస్ట్ లైన్ వేసేసుకొని 9.5కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇట్లా లెంత్ ఓపెన్ లేని సైడు లెంత్ అయితే మార్కింగ్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా అక్కడి నుంచి 3 ఇంచెస్ లెంత్ పెట్టుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. మళ్ళీ అక్కడి నుంచి 3 ఇంచెస్ అయితే డౌన్ చేసుకొని చంక మనకు బాడీ పార్ట్లో ఎంత వచ్చిందో దానికన్నా 1/2 ఇంచు తక్కువగా చేసుకునేసి ఇట్లా రౌండ్గా మార్కింగ్ అయితే చేసేసుకోండి. హ్యాండ్ లూజ్ అయితే 11.5 ఉంది, దాంట్లో సగం అయితే మార్కింగ్ చేసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కాబట్టి. నార్మల్గా అయితే హ్యాండ్స్ అయితే కనుక ఇట్లా వేసుకోవచ్చు, ఇంకా బాగా ఫిట్గా వేసుకోవాలి జుల్లి లేకుండా ఇట్లా లూజ్గా లేకుండా అనుకుంటే ఇట్లా రౌండ్గా నేను ఇప్పుడు గీసాను కదా వీడియోలో, ఆ విధంగా కానీ రౌండ్ చేసుకోవచ్చు. ఖర్చు కోసం గీసుకుంటాం కదా, ఆ లైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇట్లా రౌండ్గా తీసుకుంటే కొంచెం సన్నగా ఉండే వాళ్ళకు బాగా ఫిట్ అవుతుంది, లేదు లావుగా ఉన్నారు అనుకుంటే ఇట్లా స్కేల్తో స్ట్రైట్గా లైన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా వీలర్తో అయితే ఇట్లా మార్కింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ కోసం ఈజీగా ఉంటుంది. ఇంకా ఒక ఖర్చుగా అయితే పెట్టుకేసుకోండి కత్తెరతో. ఓపెన్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఇట్లా ఎస్ షేప్లో ఇట్లా షేప్ అయితే తీసేసుకోండి. ఒక సైడ్ ఓపెన్ చేసుకొని గుర్తు కోసం నేను ఇక్కడైతే ఒక చట్కా అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా హ్యాండ్స్ అయితే మనకు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ ఇంకా ఎక్స్ట్రా మిగిలింది కదా, ఆ క్లాత్తో అయితే క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఒక సైడ్ క్రాస్ బెల్ట్ అయితే కనుక ఒక 2.5 అయితే ఉంది, నాకు 3.5 అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకోవాలి. ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ వేసేసుకొని 3.5 మనకు వెస్ట్ సైజ్ ఎంత ఉందో నాకు 30 ఉంది కదా, 7.5 అయితే మార్క్ చేసుకున్నాను. అక్కడ 2 ఇంచెస్ ఉంది, 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2.5 ఇంచు మార్క్ చేసుకున్నాను. సెంటర్లో 2.5 నార్మల్గా చెప్పాను కదా మీకు ముందు కొలతలతో అలా అయితే మార్కింగ్ చేసేసుకొని క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ వచ్చేసి 2 కట్ చేసుకుంటాం కదా డబల్, అట్లా అందుకోసం అనేసి నేను ఇంకో క్రాస్ బెల్ట్ అయితే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్లో ఇంకోటి అయితే కట్ చేసుకుంటున్నాను. అంతే అండి, బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఇట్లా కట్ చేసుకోండి, ఏ మెజర్మెంట్స్కైనా ఇట్లానే ఉంటాయండి, ఏ బ్లౌజ్ కటింగ్కి అయినా కానీ ఈ విధంగా కట్ చేసేసుకొని ఇంకా దీని ఆధారంగా మెయిన్ క్లాత్ అయితే మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పటికైతే మనకు నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బోట్ నెక్ అయితే స్టార్ట్ చేస్తాను నేను. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి బోట్ నెక్ చెప్తానండి మీకు ఎట్లా మెజర్ చేసుకోవాలి ఏ విధంగా అనేసి. మీకు ఒకవేళ బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో కింద అయితే కామెంట్ చేయండి బాడీ మెజర్మెంట్స్తో ఎట్లా చేయాలి అనేసి, ఏ మెజర్మెంట్స్కి ఎట్లా ఉంటుంది అనేసి. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయితే స్టార్ట్ చేస్తాను. ప్రిన్సెస్ కట్ అయిపోయిన తర్వాత బోట్ నెక్స్ అట్లా
ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఎంతమంది నేర్చుకున్నారు ఈ బ్లౌజ్ కటింగ్ ఈ వీడియో చూసి అనేది నాకైతే కామెంట్ చేయండి. మన క్లాసెస్ ఎంతమందికి యూజ్ అవుతున్నాయా లేదా, కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా లేదా అనేసి మీరు కామెంట్ చేస్తే కానీ నాకైతే అర్థం కాదు కదా. నెక్స్ట్ ఏదైనా చేంజ్ చేసుకోవాలి అంటే నేనైతే చేంజ్ చేసుకుంటాను. మీకు ఏమన్నా అర్థం కాకుంటే కామెంట్ అయితే చేయండి. ఎవరైనా ఫస్ట్ ట్రై చేస్తున్నారు, బ్లౌజులు ఫస్ట్ టైం కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నారు అన్నప్పుడు అయితే కనుక ఎక్కువ కాటన్ పీసెసే ప్రిఫర్ చేయండి. కాటన్ క్లాత్తో మనం అయితే ట్రై చేస్తే కనుక చాలా బాగా నీట్గా వస్తుంది. మన కన్ఫ్యూజన్ లేకుండా వస్తుంది, జారిపోకుండా అట్లా ఉన్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ కానీ బాగా వస్తుంది. మీకు మళ్ళీ మిషన్ కుట్టాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఒకేసారి పాలిస్టరు ఇట్లా ఏదైనా శారీస్లో బ్లౌజు అలాంటి స్టిచ్ చేస్తే కనుక మీకైతే అన్ఈజీగా ఉంటుంది. స్టిచ్చింగ్ నిలబడదు అనమాట. ఆ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నిలబడదు, కటింగ్ చేయడానికి జారిపోతూ ఉంటుంది. అందువలన ఫస్ట్ కాటన్ క్లాతే మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి. మార్కరు వీలరు ఖచ్చితంగా వాడండి. ఇంకా మిషన్ మీ దగ్గర ఏది ఉంటే దాని మీద ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. మీరు బాగా కుట్టగలుగుతున్నారు అన్నప్పుడే మిషన్ మంచిది కావాలి, మీరు కస్టమర్స్ స్టిచ్ చేస్తారు అన్నప్పుడే మంచి మిషన్ అయితే తీసుకోండి. అంతవరకు మీ దగ్గర ఏ మిషన్ ఉంటే దాన్ని యూస్ చేస్తూ ట్రై చేస్తే సరిపోతుంది. ఏ మిషన్ అయినా ఇట్లాగే ఉంటుందండి స్టిచ్చింగ్ అయితే కనుక. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.